ప్రెగ్నెన్సీ సమయంలో పుల్లని చింతకాయలు తినాలని అనిపించడం సహజం. అయితే ఇది ఆరోగ్యపరంగా మంచిది కాదు. ముఖ్యంగా గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలో అంటే 3 నెలల్లో చాలా తక్కువగా చింతకాయలు తీసుకోవాలి. వాస్తవానికి చింతపండు లేదా చింతకాయ ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడే కొన్ని అంశాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో చింతపండు ఎక్కువగా తినడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. స్త్రీలు తమ ఆహారంలో పచ్చి బొప్పాయిని లేదా బొప్పాయి పండును తినకూడదు. పచ్చి బొప్పాయి తల్లి బిడ్డల ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా దీనిలో ఉండే లేటెక్స్ పిండానికి హానికరంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో డాక్టర్ సలహా లేకుండా మీ ఆహారంలో ఎక్కువ పచ్చి బొప్పాయిని చేర్చడం మానుకోండి. అరటిపండ్లు తినొద్దు. గర్భధారణ సమయంలో అరటిపండ్లు తినడం చాలా ప్రయోజనకరం. ఇందులో ఉండే పోషకాలు తల్లి బిడ్డల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో గర్భిణీ స్త్రీలు అరటిపండ్లు తినకుండా ఉండాలి. డయాబెటిస్ ఉన్న మహిళలకు అరటిపండ్లు తినడం సురక్షితంగా కాదు. అంతేకాకుండా అలర్జీ లేదా జెస్టేషనల్ డయాబెటిస్ సమస్య ఉంటే గర్భధారణ సమయంలో అరటిపండ్లకు దూరంగా ఉండాలి.